ఏలూరు జిల్లాకు సంబంధించిన మహిళా విభాగం అధ్యక్షులు అన్నారు. మీరు చెప్పండి, ఏ విధంగా చూస్తారు? తన జీవితంలో ఒక మెడికల్ కాలేజ్ కూడా తేలని వ్యక్తి 17 మెడికల్ కళాశాల జగన్మోహన్ రెడ్డి తెస్తే పూర్తిగా ప్రైవేట్ పరం చేయాలని చూస్తారు. ఏ విధంగా చూస్తారు? దీన్ని ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ అని చెప్పి 17 మెడికల్ కాలేజీలు తెస్తే వాటిని ప్రైవేటీకరణ చేస్తూ వారి నాయకులకు మాత్రమే కట్టబెట్టే పనిలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల పిల్లలు మెడిసిన్ చదువుకోవాలని, వారి తల్లిదండ్రులకి మెరుగైన వైద్యం అందించాలన్న ఉద్దేశంతో, పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో మెడికల్ కాలేజీలు తెస్తే వీటిని ప్రైవేటీకరణ చేస్తూ, అంటే ఆయన 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటూ కనీసం ఏ ఒక్క మెడికల్ కాలేజీలు తేకపోగా తెచ్చిన వాటిని కూడా ఇలా ప్రైవేటీకరణ అంటూ వాళ్ళ నాయకులకే కట్టబెట్టే కార్యక్రమమే చేస్తున్నారు. దీన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ కోటి సంతకాల ప్రోగ్రాం ద్వారా ఎంత వ్యతిరేకత ఉందో ప్రజల్లో అందరికీ తెలియజేయడం అయింది. దీని ద్వారా ఈ సక్సెస్ చూస్తేనే మనకు అర్థమవుతుంది కదా ఎంత వ్యతిరేకత ఉందో ప్రజల్లో అనేది. దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. ఇంకా దాన్ని మనం పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఈ సంతకాలను చూస్తేనే అర్థమవుతుందండి. చెప్పండి, ఏ విధంగా చూస్తారు ఈ నిర్ణయాన్ని, చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని? పీపీపీ విధానం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఇది కూటమి ప్రభుత్వం ప్రజల్ని ఎంత మోసం చేస్తుందో అనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క పథకాన్ని కూడా వాళ్ళు తీసుకొచ్చింది కాకోకుండా, వాళ్ళు ఏది పెట్టుకోకుండా తీసుకొచ్చిన దాన్ని వాళ్ళని రద్దు చేయడం. కౌన్సిల్ సాక్షిగా ఎన్ని సంవత్సరాలు కనీసం ఈ పీపీ విధానాన్ని ఇచ్చారు అని అంటే 33 సంవత్సరాలు ప్లస్ 33 సంవత్సరాలు అని ప్రజల్ని మభ్యపెడుతూ ప్రజలందరినీ ఎంత మోసం చేస్తారని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అడుగుతున్నాము. ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా పేద ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని సైతం వాళ్ళు అడ్డుకుంటూ ఈ రోజున మీరు రోడ్డు మీద చూస్తే ఎంతమంది కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చారో మన అందరికీ కనిపిస్తుంది. కోటి సంతకాలు అని మనం అనుకున్నాం కానీ అంతకు మించి కూడా జనాలు ప్రజాదరణతో ఎంతగానో దీన్ని వ్యతిరేకిస్తున్నారు. దీన్ని బట్టి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మేము బద్దలు కొడతాం. దాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజలకి ఎప్పుడు అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. లీగల్ సెల్ సంబంధించిన నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? ఇప్పటికే చూస్తే కనుక గతంలో ఎవరు కూడా తేని రీతిలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలు తెచ్చారు, దాన్ని కూడా తీవ్రంగా ఇప్పుడు ప్రైవేట్ పరం చేయాలని చెప్పి ప్రయత్నాలు, పీపీపీ విధానాలని చెప్పాను. ఏం చూస్తారు? ఎలాంటి భారతదేశ చరిత్రలోనే మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక ప్రభుత్వం ఏదైనా ఒక విజయం సాధించిందంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారనే మనందరం కూడా గర్వంగా చెప్పుకోవచ్చు. భారతదేశ చరిత్రలో మొట్టమొదటి సీఎం, ఏకైక సీఎం, మన మాజీ సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన ఘనత ఏదైనా ఉందంటే మొట్టమొదటి స్థానంలో ఈ యొక్క మెడికల్ కాలేజీలు అనే మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క మెడికల్ కాలేజీలు అనేది మన యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎందుకు తీసుకొచ్చారంటే ప్రతి పేద విద్యార్థి, ఏ విద్యార్థి అయితే వైద్య కోర్సు చదవాలని అనుకుంటాడో వాళ్ళందరూ కూడా ఉచితంగా వాళ్ళ యొక్క ప్రతిభను బట్టి వాళ్ళు చదువుకునే విధానాన్ని ఏర్పాటు చేశాడు ఆయన పేద విద్యార్థుల కోసం ఆలోచిస్తే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ధనిక విద్యార్థుల కోసం, ధనికులకు దోచిపెట్టడం కోసమే ఆయన పోరాటం చేస్తున్నాడు. ఆ పోరాటాన్ని మనం వ్యతిరేకిస్తూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేటీకరణ చేయటం వలన ఆంధ్ర రాష్ట్రంతో పాటు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య విద్యార్థులు అందరూ కూడా అన్యాయానికి గురవుతారని చెప్పి ఈ యొక్క కోటి సంతకాల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ యొక్క కోటి సంతకాల కార్యక్రమం అనేది చాలా అనూహ్యంగా, అనుకోని రీతిలో విజయాన్ని సాధించాం. కోటి సంతకాలని మనం అనుకుంటున్నాం కానీ కోటికి 2 కోట్ల యొక్క సంతకాలు సేకరించాం. ఎందుకంటే ఇంటికి ఒకరు సంతకం పెట్టారంటే వాళ్ళ ఇంట్లో ఒక 2-3 ఉంటారు. ఒక ఇంటికి 2-3 లేకోకుండా ఎవరు ఉండరు. ఒక ఇంట్లో ఒకరు సంతకం పెట్టారంటే 3 పెట్టినట్టు. అంటే అల్టిమేట్గా 3 కోట్ల మంది ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఈ యొక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీల యొక్క ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దానిలో భాగంగానే మన ఏలూరు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. గతంలో చూస్తుంటారు, ఉక్రెయిన్ లాంటి దేశాల్లో మెడికల్ సీట్ల కోసం వెళ్ళి ఇబ్బందులు పడ్డారు విద్యార్థులు. అలాంటి ఇబ్బందులు ఉండకూడదని చెప్పి మెడికల్ కాలేజ్ తెస్తే ఇటు పీపీపీ అని చెప్పి అంటున్నారు. ఏం చేస్తారు ఈ పీపీపీ విధానాన్ని? ఈ యొక్క పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది దేనికి నిదర్శనం అంటే డబ్బున్నవాడు ఇప్పుడు ఏదైతే మన యొక్క ఇక్కడ కూడా ఇంటర్మీడియట్ డిగ్రీలు చూసుకుంటే ఈ నారాయణ, చైతన్య వాళ్ళు ఎలా అయితే దోపిడీ చేస్తున్నారో ఇప్పుడు రాబోయే కాలంలో కూడా 66 సంవత్సరాలు 33+33 66 సంవత్సరాల కాలం పాటు
ధనికులు మనల్ని దోచుకు తినబోతున్నారు. ఏ విధంగా? ప్రభుత్వ యొక్క మెడికల్ కాలేజీని ప్రైవేటైజేషన్ చేయడం వలన ఈ యొక్క పీపీపీ విధానాన్ని రద్దు చేయమని ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఏకకంఠంతో కోరుకుంటుంది. దానికి మేమందరం కూడా ముందుకు వచ్చి అందరి తరపున ఈ యొక్క లీగల్ సెల్ కూడా పోరాటం చేస్తుంది. చెప్పచ్చు. మరోవైపు దెందులూరుకు సంబంధించిన జడ్పీటీసీ ఉన్నారు. అమ్మ చెప్పండి, ఏం చూస్తారు? గతంలో ఎప్పుడు మెడికల్ కాలేజీలు కానీ తెచ్చినటువంటి దాఖలాలు చంద్రబాబు స్వాతంత్రం వచ్చాక ఒక మెడికల్ కాలేజీలు కూడా తెచ్చిన దాఖలాలు లేవు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తెస్తే వాటిని పీపీపీ అని ప్రైవేట్ పరం చేస్తారు. ఏమేం చూస్తారు? ఇలాంటి ప్రైవేట్ పరం చేయడం చాలా అన్యాయం అండి. ఎందుకనంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో సీటు వస్తే అది చాలా మంది ప్రజలకు కానివ్వండి ఆరోగ్యపరంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. మన రాష్ట్రానికి మంచి ఉద్దేశంతో విద్యని వైద్యాన్ని ఒక తాటికి మీద తీసుకొచ్చి 17 కళాశాలను తీసుకురావడం జరిగింది. కాబట్టి చాలా మంచి విషయం. పీపీపీ విధానం రద్దు చేయాలని మేమందరం కూడా ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా మంచి ఉద్దేశంతో సంతకాలు చేశారు. ప్రతి స్వరం, ప్రతి సంతకాన్ని కూడా మేము ఒక శక్తిగా భావిస్తున్నాం. వాళ్ళ స్వరాన్ని సంతకం రూపంలో చూపించడం జరిగింది. ప్రతి స్వరం, ప్రజల యొక్క ప్రతి స్వరం ఒక శక్తి. ఆ శక్తి ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు బలాన్ని చేకూరుస్తుందని మేము అందరం అనుకుంటున్నామండి. గతంలో ఇప్పుడు చూసారు, ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లోనే ఎంత వ్యతిరేకత వచ్చింది కదా, దాఖలాలు ఇప్పుడు లేదండి. ఈ ప్రభుత్వాన్ని నేను చూస్తున్నాను. నిజంగా 18 నెలలలో వాళ్ళు ఇచ్చిన హామీలు ఒక్కడు కూడా నెరవేర్చకుండా, ఒకటి అరా చేసి హామీలన్నీ నెరవేర్చకుండా ఎగ్గొట్టడం జరిగింది. అందుకనే 18 నెలలు కాకుండానే జనాలందరూ బయటకు వచ్చి వాళ్ళ నిరసన తెలియజేయడం జరుగుతుంది. 17 మెడికల్ కాలేజీలు తెచ్చారు ఈ రాష్ట్రంలో. 17 ప్రభుత్వ కళాశాలను తీసుకురావటం చరిత్రలోనే ఇది మొదటిసారండి. నిజంగా చాలా అప్రిషియేట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని. భవిష్యత్తుని, మన ఆంధ్ర రాష్ట్ర ఆరోగ్య భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని, విద్యను కూడా దృష్టిలో పెట్టుకొని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మెడికల్ కాలేజీలు 17 తేవడం చాలా గొప్ప విషయం, అభినందించాల్సిన విషయం. దాన్ని అప్రిషియేట్ చేసి ఇంకా కాలేజీలు తీసుకొచ్చేది పోయి ఉన్న కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం చాలా దారుణం అని మేమందరం అనుకుంటున్నాం. దాని గురించి ఈ ధర్నాలు ప్రజల్లో పెద్ద ఎత్తున పెద్ద ఉద్యమం చేయడం వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తుందండి. చెప్పండి, ఏమేం చూస్తారు ఈ నిర్ణయాలు? నేను కామరకోట మండలం వీరిశెట్టిగూడెం గ్రామ సర్పంచ్. నా పేరు రామ్మోహన్ రావు. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసామనేది కాదు, ఎంత డెవలప్ చేసామనేది. ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు డెవలప్ చేశారో 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకోవడమే తప్ప ఏమీ లేదు. దొడ్డిదారిని ఆయన ముఖ్యమంత్రి. ఈవేళ కూడా దొడ్డిదారిని దొంగ హామీలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి. ఏ ఒక్క హామీని అమలుపరచలా. బీసీలకి 50 సంవత్సరాల పెన్షన్ ఇస్తా అన్నాడు. ప్రతి మహిళకి 18 సంవత్సరాలకి 1500 ఇస్తా అన్నాడు. అలాగే ప్రతి ఒక్కరికి ఎన్నో హామీలు ఇచ్చాడు. ఒక్క హామీ కూడా నెరవేరింది లేదు. రైతులకి సంవత్సరానికి వచ్చి 20,000 ఇస్తానన్నాడు, లేదు. మరి ఇవన్నీ పక్కన పెట్టేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి మరి దశలుగా కట్టించి మరి పేద పిల్లలు చదువుకున్న సమయంలో దాన్ని పీపీపీ పద్ధతిలో ప్రైవేట్కి అమ్మేసుకుని రాష్ట్రాన్ని దోసేసుకోవడం కోసం మరి ప్రైవేట్కి అమ్మేయడానికి సిద్ధపడ్డారు. మరి ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు వాటిని ప్రైవేట్కి అమ్ముడు పోకూడదు అనే దృఢ నిశ్చయంతో మరి పేద ప్రజలకి న్యాయం చేయాలనే దానికోసం మరి దీన్ని 1 కోటి సంతకాల ద్వారా మనం మరి రాష్ట్రం మొత్తం ఒక ఉద్యమంలాగా తయారయ్యి ఉద్యమంలాగా సంతకాలు పెట్టించి మరి ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్కి మనం జిల్లా పార్టీ తరఫున మరి మన జిల్లా ఇన్ఛార్జీలు అందరూ కలిపి మరి ఈరోజు తాడేపల్లి ఆఫీస్కి ఈ 1 కోటి సంతకాల దాంట్లో మొత్తం తీసుకెళ్ళి పంపిస్తున్నారు. కాబట్టి మరి రాబోయే రోజుల్లో ఎంతో రోజులు లేదు, దగ్గరలోనే ఉంది శమరగీతం పాడే రోజు దగ్గరలోనే ఉంది. శమరగీతం పాడతారు, ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. ఎందుకంటే మరి ఇది విజయవన ఆళ్ళు అనుకుంటున్నారు, కానీ వియ్యమ్మలని చెప్పేసి ప్రజలు మనసులో ఉంది. ఏది ఏమైనా కూడా వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి ఏదైనా సెలాన్స్తారు. ఎవరినైనా సరే పెద్ద చిన్న అనేది లేకుండా అరెస్టులు చేయడం, జైలు వేయడం, రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు. కానీ రాబోయే రోజుల్లో దీనికి తగినటువంటి మూల్యం చెల్లించుకుంటారని చెప్పి ఈ పత్రికాముఖంగా మరి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. క్షేత్రస్థాయిలో కూడా వీరంతా కూడా ఒకటే స్పష్టం చేసి పరిస్థితి కనపడుతుంది. చూస్తే కనుక 40 years ఇండస్ట్రీ అనేటువంటి చెప్పే చంద్రబాబు నాయుడు కూడా తన జీవితంలో కూడా ఒక్క మెడికల్ కళాశాల కూడా తెచ్చినటువంటి దాఖలాలు లేవు. క్షేత్రస్థాయిలో కూడా జరుగుతున్నటువంటి పూర్తిగా ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రజా ఉద్యమం కూడా 1 కోటి సంతకాలతో జరుగుతుందని చెప్పి మహిళలు కానీ ఇటు లీగల్ సెల్ సంబంధించిన ప్రజలు కానీ వీరు కూడా స్పష్టం చేసి కూడా కనబడుతుంది. విజయ సంతోష్తో రాజు, సాక్షి, వేలూరు జిల్లా నుంచి.